దేశవ్యాప్తంగా శ్రీ చైతన్య కాలేజీలపై ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నైలలో ఈ సోదాలు నిర్వహిస్తున్నారు. సోదాల్లో పెద్ద మొత్తంలో అక్రమ లావాదేవీలు నిర్వహిస్తున్నట్టుగా అధికారులు గుర్తించారు. కాగా హైదరాబాద్ కేంద్రంగా శ్రీ చైతన్య విద్యా సంస్థలు నడుస్తున్నాయి. దీంతో మాదాపూర్లోని హెడ్ ఆఫీస్లోనూ సోదాలు నిర్వహిస్తున్నారు అధికారులు. విద్యార్థుల నుంచి నగదు రూపంలో డబ్బు తీసుకుని శ్రీ చైతన్య విద్యా సంస్థలు ట్యాక్స్ చెల్లించకుండా ఎగవేతలకు పాల్పడుతున్నట్టు అధికారులు గుర్తించారు. దీనికోసం ప్రత్యేకంగా సాఫ్ట్వేర్ తయారు చేసి లావాదేవీలు నడిపినట్టుగా తెలుస్తోంది. అటు ప్రభుత్వానికి కట్టాల్సిన ట్యాక్స్ కోసం మరో సాఫ్ట్వేర్ ఏర్పాటు చేసినట్టుగా అధికారులు గుర్తించారు. దేశవ్యాప్తంగా శ్రీ చైతన్య కాలేజీలపై ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నైలలో ఈ సోదాలు నిర్వహిస్తున్నారు. సోదాల్లో పెద్ద మొత్తంలో అక్రమ లావాదేవీలు నిర్వహిస్తున్నట్లుగా అధికారులు గుర్తించారు. హైదరాబాద్ కేంద్రంగా శ్రీ చైతన్య విద్యా సంస్థలు నడుస్తున్నాయి. దీంతో మాదాపూర్లోని హెడ్ క్వార్టర్స్లోనూ సోదాలు నిర్వహిస్తున్నారు అధికారులు. ఇదిలా ఉండగా విద్యార్థుల నుంచి నగదు రూపంలో డబ్బు తీసుకుని శ్రీ చైతన్య విద్యా సంస్థలు ట్యాక్స్ చెల్లించకుండా ఎగవేతలకు పాల్పడుతున్నట్టు అధికారులు గుర్తించారు. దీనికోసం ప్రత్యేకంగా సాఫ్ట్వేర్ తయారు చేసి లావాదేవీలు నడిపిస్తున్నట్టుగా తెలుస్తోంది. అటు ప్రభుత్వానికి కట్టాల్సిన ట్యాక్స్ కోసం మరో సాఫ్ట్వేర్ ఏర్పాటు చేసినట్టుగా అధికారులు గుర్తించారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నైలలో శ్రీ చైతన్య కళాశాలపైన ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. పెద్ద మొత్తంలో అక్రమ లావాదేవీలు నిర్వహిస్తున్నట్టుగా ఐటీ అధికారులు గుర్తించారు. శ్రీ చైతన్య విద్యా సంస్థలు హైదరాబాద్ కేంద్రంగా నడుస్తున్నాయి. ప్రస్తుతం మాదాపూర్లోని హెడ్ ఆఫీస్ వద్ద కూడా తనిఖీలు ఇంకా కొనసాగుతున్నాయి. ట్యాక్స్ చెల్లించకుండా శ్రీ చైతన్య కళాశాలలు ఎగవేతలకు పాల్పడుతున్నట్టుగా తెలుస్తోంది. విద్యార్థుల కోసం ప్రత్యేకంగా సాఫ్ట్వేర్ తయారు చేసి నగదు లావాదేవీలు జరిపినట్టుగా అధికారులు గుర్తించారు. అటు ప్రభుత్వానికి కట్టాల్సిన ట్యాక్స్ కోసం ప్రత్యేకంగా సాఫ్ట్వేర్ రూపొందించి నగదు చెలామణి చేస్తున్నట్టుగా తెలుస్తోంది. దేశవ్యాప్తంగా ప్రస్తుతం శ్రీ చైతన్య కళాశాలకు సంబంధించి ఐటీ సోదాలైతే కొనసాగుతున్నాయి. రైట్, ఉదయం నుంచి శ్రీ చైతన్య కళాశాల పైన ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. అక్రమ లావాదేవీలకు సంబంధించి కూడా సమాచారం అందినట్టుగా తెలుస్తోంది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, ఇంకా సోదాలు కొనసాగుతున్నాయా? అప్డేట్ ఏంటి? 2 గంటలుగా శ్రీ చైతన్య సంస్థల్లో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. గత 2 రోజులుగా శ్రీ చైతన్య సంస్థలో జరుగుతున్నటువంటి లావాదేవీలకు సంబంధించి కూడా అక్రమాలు జరిగాయి. ముఖ్యంగా ట్యాక్స్ ఎగవేతలు ఉన్నటువంటి పక్కా సమాచారంతోనే ఐటీ అధికారులు హైదరాబాద్ తో పాటు ఇతర రాష్ట్రాల్లో బెంగళూరు, ముంబై, ఢిల్లీ, బెంగళూరు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎక్కడెక్కడైతే శ్రీ చైతన్యకు సంబంధించినటువంటి కాలేజీకి సంబంధించినటువంటి ప్రధాన కార్యాలయాలు ఉన్నాయో ఆ కార్యాలయాల్లో కూడా యొక్క సోదాలను చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేసినటువంటి ఆ సందర్భంలోనే వీళ్ళు దీనికి సంబంధించినటువంటి పూర్తిగా ఆ డాక్యుమెంట్స్ కావచ్చు, లెక్కలనేవి సరిగా చూపించకుండా
లెక్కలు అనేవి సరిగా చూపించకుండా వీటన్నిటిని మాయ చేయడం కోసం ఒక ప్రత్యేక సాఫ్ట్వేర్ను, ఎందుకంటే లక్షల కొద్ది ఫీజులు వసూలు చేసినటువంటి సందర్భంలో వీటన్నిటిని గవర్నమెంట్కు ఐటీ అధికారులకు లెక్కలు చూపించాలంటే ఇది పెద్ద మొత్తంలో ట్యాక్స్ అనేది చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి వీటన్నిటిని ఎగవేయాలంటే మాత్రం దీనికి ఒక ప్రత్యామ్నాయం ఆలోచించాలన్న కారణంతో ఒక ప్రత్యేక సాఫ్ట్వేర్ను తయారు చేశారు. ప్రత్యేక సాఫ్ట్వేర్ను తయారు చేసి విద్యార్థుల నుంచి తీసుకుంటున్నటువంటి ఈ యొక్క ఫీజులకు సంబంధించి ఆ సాఫ్ట్వేర్లో ట్రాన్సాక్షన్స్ అనేవి చేస్తూ ఉన్నారు. ఇటు ఐటీ అధికారులకు చూపించాల్సినటువంటి ట్రాన్సాక్షన్కు సంబంధించి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి సాఫ్ట్వేర్ను మెయింటైన్ చేస్తున్నారు. సో ఈ ఇన్ఫర్మేషన్ ఐటీ అధికారుల వరకు వెళ్ళింది. ఆ సమాచారంతోనే హైదరాబాద్ మాదాపూర్లో ఉన్నటువంటి హెడ్ ఆఫీసు, శ్రీ చైతన్యకు సంబంధించినటువంటి హెడ్ ఆఫీస్లో ప్రజెంట్ సోదాలు కొనసాగుతున్నాయి. హెడ్ ఆఫీస్తో పాటు అలాగే ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రధాన కార్యాలయాల్లో కూడా ఈ సోదాలు కొనసాగుతున్నాయి. ప్రజెంట్ మనం మాదాపూర్లోని సోదాలు జరుగుతున్నటువంటి శ్రీ చైతన్య ప్రధాన కార్యాలయం దగ్గర ఉన్నాం. ఇక్కడకు 3 గంటలకు చేరుకున్నటువంటి ఐటీ అధికారులు ఇప్పటికీ శ్రీ చైతన్యకు సంబంధించినటువంటి ఎవరైతే నిర్వాహకులు ఉంటారో అలాగే మేనేజ్మెంట్లోని కొంతమంది కీలక వ్యక్తులు, ఈ ట్రాన్సాక్షన్స్ అన్నింటి కూడా మెయింటైన్ చేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వీళ్ళందరినీ కూడా ప్రజెంట్ దగ్గర కూర్చోబెట్టి విచారిస్తూ ఉన్నారు. వీళ్ళు ఇటీవల కాలంలో చేసినటువంటి ట్రాన్సాక్షన్స్ అన్నింటిని కూడా ఆరా తీస్తూ ఉన్నారు. ముఖ్యంగా అసలు వీళ్ళు సాఫ్ట్వేర్ను ఎలా ఏర్పాటు చేసుకోవడం జరిగింది, ఒక ప్రత్యేకమైనటువంటి సాఫ్ట్వేర్ను ఎంతవరకు ఇప్పుడు ఆ సాఫ్ట్వేర్ అంటే ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయడం కోసం వీళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి యొక్క సాఫ్ట్వేర్ ద్వారా ఎంత పెద్ద మొత్తంలో ఇప్పటి వరకు ట్రాన్సాక్షన్స్ చేశారు. ఎందుకంటే ఐటీ ఇన్కమ్ ట్యాక్స్కు సంబంధించినటువంటి ఆ లావాదేవీలు మొత్తాన్ని కూడా పేమెంట్స్ను ఎగ్గొట్టడం కోసం వీళ్ళు చేసేటువంటి పనులలో ఎంత ట్రాన్సాక్షన్ జరిగింది ఈ ప్రత్యేకమైనటువంటి సాఫ్ట్వేర్ ద్వారా అనేది ఆరా తీసినటువంటి సిచ్యువేషన్స్ అయితే ప్రజెంట్ కనిపిస్తున్నాయి. మనం ఒకసారి విజువల్స్ చూస్తున్నాము. ఇప్పటికే ఐటీ అధికారులకు సంబంధించినటువంటి వెహికల్ అనేది కూడా ఇక్కడే బయటే ఉంది. బయటకు వెహికల్ ఉంది, అలాగే లోపల మరొక వెహికల్ అనేది ఉంది. మొత్తం 2 వెహికల్స్లో ఇక్కడకు ఐటీ అధికారులు చేరుకోవడం జరిగింది. ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి ఈ బిల్డింగు ఒక కార్యాలయం కాగా కొంచెం కూతవేటు దూరంలోనే మరొక బిల్డింగ్ ఉంటుంది. అందులో కూడా హెడ్ ఆఫీస్కు సంబంధించినటువంటి ప్రధాన కార్యకలాపాలన్నీ కూడా కొనసాగుతూ ఉంటాయి. సో ఈ రెండింటిలో కూడా ప్రజెంట్ ఐటీ అధికారులు సోదాలు చేస్తూ ఉన్నారు. మరికొన్ని గంటల పాటు ఈ సోదాలు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు మనకు అందినటువంటి సమాచారాన్ని బట్టి కొన్ని కీలక డాక్యుమెంట్స్ను, కొంత నగదును, అలాగే సాఫ్ట్వేర్కు సంబంధించి ఏ సిస్టమ్స్లో అయితే సాఫ్ట్వేర్ను ఇన్స్టాల్ చేసి ఇక అక్రమంగా ఈ ట్రాన్సాక్షన్స్ నుంచి తప్పించుకోవడం కోసం బయటికి కనిపించకుండా యొక్క ఏదైతే టెక్నికల్ ఎవిడెన్స్ను కూడా మాయం చేయడం కోసం రూపొందించినటువంటి ఈ సాఫ్ట్వేర్ను ఇప్పటికే ఫ్రీజ్ చేసి దాన్ని సీజ్ చేసినట్లుగా తెలుస్తోంది. దాని ద్వారా ఎన్ని కోట్ల వరకు కూడా ఇప్పటివరకు ట్రాన్సాక్షన్ జరిగాయి అనేది మొత్తం శ్రీ చైతన్యకు సంబంధించినటువంటి నిర్వాహకులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ దగ్గర నుంచి ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇక శ్రీ చైతన్య ప్రధానంగా ఉన్నటువంటి మేనేజింగ్ డైరెక్టర్లతో పాటు ఇతర వారి యొక్క కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి ఇతర ఇళ్ళు, కార్యాలయాలు కూడా సోదాలు చేసినటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక హైదరాబాద్తో పాటు ఇటు 2 తెలుగు రాష్ట్రాల్లోని శ్రీ చైతన్య ప్రధాన కార్యాలయాలు, అలాగే బెంగళూరు, ముంబై, ఢిల్లీ తదితర ప్రాంతాల్లోనే ఉన్నటువంటి మిగతా శ్రీ చైతన్య బ్రాంచెస్కు సంబంధించినటువంటి హెడ్ ఆఫీసులలో కూడా సోదాలు కొనసాగుతున్నాయి. అయితే ముఖ్యంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి శ్రీ చైతన్య బ్రాంచ్లన్నిటికీ సంబంధించి కూడా హెడ్ ఆఫీస్ అనేది హైదరాబాద్ ప్రజెంట్ మనం ఉన్నటువంటి మాదాపూర్లోని మన వెనకాల చూస్తున్నటువంటి బిల్డింగ్ ఏదైతే ఉందో ఈ బిల్డింగ్ను సెంట్రిక్గా చేసుకునే వాళ్ళు పూర్తిగా కార్యకలాపాలన్నీ కొనసాగిస్తూ ఉంటారు. కాబట్టి మెయిన్ టీమ్స్ అన్ని కూడా ఇన్కమ్ ట్యాక్స్ అధికారులకు సంబంధించినటువంటి మెయిన్ టీమ్స్ అన్ని కూడా ఇక్కడికే చేరుకొని గత 2 గంటలుగా కూడా యొక్క సోదాలు అనేవి కంటిన్యూ చేస్తున్నారు. ఇక సాయంత్రం వరకు ఈ సోదాలు కొనసాగే అవకాశం ఉంది. సోదాల అనంతరం వీళ్ళు నిజంగానే ఆ సాఫ్ట్వేర్ల ద్వారానే ఈ యొక్క అమౌంట్ ట్రాన్సాక్షన్స్కి సంబంధించి ఇన్కమ్ ట్యాక్స్లను ఎగవేయడం కోసం ఒక ప్రత్యేక సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేసుకుని దాని ద్వారా కార్యకలాపాలు చేస్తున్నారా, ఎంత పెద్ద మొత్తంలో ఇప్పటి వరకు అలా ఇల్లీగల్ ట్రాన్సాక్షన్స్ అనేవి చేశారు అన్నటువంటి వ్యవహారాలు బయటపడే అవకాశం ఉంటుంది. అలాగే ఏ డాక్యుమెంట్స్ను సీజ్ చేయడం జరిగింది, ఎంతవరకు అమౌంట్ ట్రాన్సాక్షన్స్ ఇల్లీగల్ జరిగాయనడానికి సంబంధించి ఏ అకౌంట్లను ఫ్రీజ్ చేశారు అనేటువంటి పూర్తి వివరాలు కూడా మరికొద్ది సేపట్లోనే తెలిసే అవకాశం ఉంది. రాజేశ్వరి, రత్నకుమార్, ఇది కొత్త ఐటీ చట్టం రాబోతున్న నేపథ్యంలో రీసెంట్గా ఇలాంటి అక్రమ లావాదేవీలకు పాల్పడుతున్నారా, లేకపోతే మొదటి నుంచి కూడా ఇలాంటి లావాదేవీలను కొనసాగిస్తున్నట్టుగా అధికారులు గుర్తించారా? ఇటు పేరెంట్స్ కూడా ఏమంటున్నారు ఐటీ సోదాలకు సంబంధించి? ఇక ఈ ఐటీ సోదాలకు సంబంధించి ఇప్పటికే అంటే త్వరలోనే కొత్త ఐటీ చట్టాలను తీసుకొస్తామని చెప్పారంటూ కూడా ఇప్పటికే ప్రభుత్వాలు తెలియజేసినటువంటి నేపథ్యంలోనే ఎందుకంటే ట్రాన్స్పరెన్సీ అనేది మిస్ అవుతూ ఉంటుంది. కాబట్టి ట్రాన్సాక్షన్స్కు సంబంధించి ఒకవైపున ఇప్పటికే తల్లిదండ్రులు అనేక సందర్భాల్లో కొన్ని ప్రశ్నలు కూడా లేవనెత్తినటువంటి సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. శ్రీ చైతన్య కాలేజీ నిర్వాహకులను కావచ్చు, ఫీజులు చెల్లించినటువంటి ఎవరైతే అకౌంట్స్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి అధికారులు ఉంటారో వాళ్ళని కూడా పలు సందర్భాల్లో ప్రశ్నించినటువంటి దాఖలాలు కూడా ఉన్నాయి. తాము కడుతున్నటువంటి లక్షల
కొద్ది ఫీజులకు సంబంధించినటువంటి రిసిప్ట్స్ అనేవి ప్రాపర్గా ఉండట్లేదు. దీని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ఇందులో ఏదో మతలబు జరుగుతున్నటువంటి ఆరోపణలను కూడా వాళ్ళు గతంలోనే రైజ్ చేశారు. ఇక ఇదిలా ఉండటం ఇప్పటికే ఈ విషయాలన్నీ కూడా కొంత ఈ కార్పొరేట్ కాలేజీలకు సంబంధించి, ముఖ్యంగా శ్రీ చైతన్య లాంటి కార్పొరేట్ కాలేజీలకు సంబంధించినటువంటి స్కూల్స్కు సంబంధించినటువంటి వ్యవహారాలు అనేవి ఆ ప్రభుత్వాల దృష్టికి వెళ్ళినటువంటి నేపథ్యంలోనే ఇవి ఖచ్చితంగా ఏదో ఒక రోజు ప్రాబ్లమేటిక్గా తయారవుతున్నటువంటి ఉద్దేశంతోనే వారు ఒక సాఫ్ట్వేర్లను తయారు చేసుకొని ఈ రకంగా ఎస్కేపింగ్ ప్రొసీజర్స్ను అవలంబిస్తున్నారేమో ఇన్కమ్ ట్యాక్స్ నుంచి తప్పించుకోవడం కోసం అనేది పెద్ద ఎత్తున ఇప్పుడు ఆ వాదనలు అయితే మాత్రం పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందనేది కూడా విచారణ అనంతరం, ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు చేస్తున్నటువంటి సోదాల అనంతరం బయటకు వచ్చేటువంటి అవకాశాలు అయితే ఒక స్పష్టత అయితే వస్తుంది. ఇక మరోవైపు ఈ సోదాలకు సంబంధించి కావచ్చు, ఐటీ అధికారులు చేస్తున్నటువంటి సోదాలపై ఒకవైపున తల్లిదండ్రులు కూడా కొంత మిశ్రమ స్పందనలు అయితే ఇందులో వినిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే ఖచ్చితంగా రిసిప్ట్లు దక్కని వాళ్ళు, పెద్ద ఎత్తున ఫీజులు వసూలు చేస్తున్నారన్నటువంటి అసంతృప్తి ఉన్న వాళ్ళు మాత్రం దీని మీద హర్షం వ్యక్తం చేస్తారు. ఎందుకంటే కొంత ఇల్లీగల్ యాక్టివిటీ, ఎందుకంటే పేమెంట్లు రిసీవ్ చేసుకున్న తర్వాత వాళ్ళు రిప్లై ఇస్తున్నటువంటి తీరు, ఆ ఫీజులకు సంబంధించినటువంటి బిల్లులు తిరిగి పేరెంట్స్కు ఇస్తున్నటువంటి తీరులో దాంట్లో కొంత లోపాలు ఉన్న విషయాన్ని ఐడెంటిఫై చేసినటువంటి వ్యక్తులు మాత్రం హర్షం చేస్తున్నారు. ఇక దీని మీద పెద్దగా ఎటువంటి అభ్యంతరాలు వ్యక్తం లేని వాళ్ళు మాత్రం ఈ విషయంలో మాత్రం కొంత సైలెంట్గానే ఉన్నట్టు తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్.